వారి రాజ్యాంగం ప్రకారం మనం నగరకం కాదని నిశ్చయించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అంబేద్కర్ గారు, ఈ పెద్దలందరూ కలిసి ఆ రాజ్యాంగ సంస్కరణల్లోనూ కూర్పులోనూ భాగస్వాములై కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. అది దగ్గరగా 2 సంవత్సరముల 10 నెలల 18 రోజులు అనుకుంటా జరిగింది. ఐ రిమెంబర్ అక్కడ దిగింది. దగ్గరగా 3 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని రాసి వాటన్నిటిని మార్చి కరెక్ట్ చేసి 1949 నవంబర్ 10th ఐ రిమెంబర్, నాకు అకార్డింగ్ టు మై నాలెడ్జ్, నవంబర్ 10th నాటికి మన రాజ్యాంగ ప్రతులు సిద్ధమైంది. ఈ జనవరి 26th ఎందుకు చేసుకుంటాం ఈ గణతంత్ర దినోత్సవం అనేది కూడా మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎంతమందికి తెలుసు జనవరి 26 ఎందుకు చేసుకుంటాం మనం అని? ఎస్, జనవరి 26 ఎందుకు చేసుకుంటామంటే కాంగ్రెస్ 1930లో కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. 1930 జనవరి 26న కాంగ్రెస్ అంటే ఇది కాదు, మన కాంగ్రెస్ కాదు, నేషనల్ కాంగ్రెస్ ఆనాడు ఒక తీర్మానం చేసింది. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని తీర్మానం చేస్తే వాళ్ళు దాన్ని గౌరవించలేదు. అప్పటి నుంచి వీళ్ళు ఉద్యమం తీవ్రతరం చేసి క్విట్ ఇండియా అని అది ఇది చేస్తూ వచ్చారు. నవంబర్లో మన రాజ్యాంగం ఎప్పుడూ అయినా కూడా ఆ జనవరి 26 అనే ఆ డేట్ని గౌరవించాలి. ఎందుకంటే కాంగ్రెస్ తీర్మానం ఆ రోజున జరిగింది కనుక జనవరి 26 మనం ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొద్దామని నిశ్చయించి జనవరి 26 ఆఫ్ 1950 ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. భారతదేశంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం అన్నీ ఉండాలని ఈ రాజ్యాంగం మనకు అన్ని హక్కులు కల్పించింది. ఈ స్వేచ్ఛకు అర్థం మనలో చాలా మందికి తెలియటం లేదు. ఇప్పుడు ఆనాడు స్వతంత్రం సంగ్రామాన్ని చూసిన వాళ్ళు, అందులో కొద్దిగా ఇబ్బంది పడిన వాళ్ళకి దాంట్లో ఉండే కష్టము, దాని పట్ల గౌరవం చాలా ఉండేది. మనకి ఆగస్ట్ 15th అంటే జస్ట్ చాలా క్యాజువల్గా ఉంది. ఇప్పుడు మనకి ఆనాటి పరిస్థితులతో మనం తలెత్తి నిలబెట్టడానికి లేని అవకాశాలు ఉండేవి. సమానత్వం మనకు ఉండేది కాదు. సో ఇండిపెండెన్స్ అనేది ఏం మనకి ఇచ్చింది అనేది ఈ తరానికి అసలు చాలా మందికి తెలియకుండానే పోయింది. దేశభక్తి ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా డ్రాప్ అవుతూ వస్తుంది. ఇది మన పిల్లలకి మనం చెప్పాలి. స్వాతంత్రం అసలు ఏంటి, స్వాతంత్ర పోరాటం ఏం జరిగింది, మన రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగం మనకి ఇప్పుడు చెప్పాలంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఏంటంటే ఎవరికి తెలియదు. పోలీస్ రమ్మన్నాడంటే వణుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయపడే అట్లా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే లా ప్రకారం నన్ను ఎందుకు పిలిచావు అని అడగటానికి కూడా ధైర్యం లేని పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కూడా చదువుతో పాటుగా మనకున్న ప్రాథమిక హక్కులు ఏంటి, ఈ దేశంలో మనం గౌరవంగా బ్రతకటానికి మన గౌరవం పోకుండా అనేది చదువులో నేర్పాలి. సంస్కరణలు మన చదువుల్లో ఇంకా చాలా రావాలి. సో 1950 జనవరి 26 ఈ రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చింది. సర్వసత్తాక గణతంత్ర రాజ్యం. గణతంత్రం అంటే ఏంటి అసలు? గణతంత్రం అంటే అర్థం ఎంతమందికి తెలుసు? గణతంత్రం అంటే గణము అంటే జనము అని అర్థం. జనము చే నిర్వహింపబడేది. తంత్రము అంటే జనము చేత ఆపరేట్ చేయబడేది. రాజ్యాంగం ఒక రాజు నిశ్చయించేది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతాన్ని గౌరవిస్తూ నడపబడేది గణతంత్రం. ఈ రాజ్యాంగం మనకి అన్ని హక్కులు ఇచ్చింది కనుక, గణతంత్రంగా నడపబడేది కనుక సర్వసత్తాక ఆ రోజున మనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అంతా ప్రదర్శిస్తూ ఉంటారు. పక్క దేశాల వాళ్ళు మాకు ఇది ఉంది, మా దగ్గర మా మీద యుద్ధం చేయాలంటే మా శక్తిని ఎదుర్కోవాలని చెప్పి 1950లో చేయలేదు కానీ సమ్ టైం అప్పుడు 4-5 years మొదలైనట్టుంది. మనకున్న ఆయుధాలన్నింటినీ ప్రదర్శన చేయటం, మన సత్తాన్ని ప్రపంచానికి చాటటం. సో ఈ సందర్భంగా ఇది 75వ గణతంత్ర దినోత్సవం. ఈ దేశంలో మనం ఆర్థిక అసమానతలు, అవకాశాలు అందరికీ సమానంగా లేకపోయినా మనందరికీ సమానమైన స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛకి విలువ కట్టలేదు. స్వేచ్ఛ చాలా విలువైంది నిజం చెప్పాలంటే. మనందరికీ సమానమైన స్వేచ్ఛ ఉన్నది. ఎవరి తెలివితేటలను బట్టి వాళ్ళ అవకాశాలు, ఎవరి ఆర్థిక పరిస్థితులను బట్టి వాటిని అందిపుచ్చుకున్నా కూడా స్వేచ్ఛ అనేది చాలా అవసరమైంది.
దాని విలువ మనకి ఇప్పుడు తెలియటం లేదు. మన జైల్లో ఒక రూమ్ వేసి లాక్ చేసినప్పుడు, ఒక జైల్లో పెట్టి ఒక వారం రోజులు బయటకు తీసినప్పుడు ఆ స్వేచ్ఛ విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ పరిస్థితులు మనకి లేవు కనుక ఆ స్వేచ్ఛ విలువ మనకు తెలియటం లేదు. ఈ స్వాతంత్రం మనకి చాలా ఇచ్చింది. సో ఈ దేశం పట్ల నిజమైన పౌరుడుగా హక్కులు కోరుకోవడమే కాదు, బాధ్యతలను కూడా గుర్తెరగాలి. కొత్త తరం హక్కులు కోరుకుంటున్నాం మనం. దేశం నాకేమిచ్చింది అనే సినిమా డైలాగ్ మనం చాలా పాపులర్గా వింటున్నాం. దేశానికి నేనేమి ఇచ్చాననే పాపులర్ డైలాగ్ ఇవన్నీ అర్థవంతంగానే ఉన్నాయి. బాధ్యత కలిగిన పౌరులు మనం అయినప్పుడు, ఏ దేశమైనా సరే బాధ్యత కలిగిన పౌరులు ఉన్నప్పుడు ఆ దేశం చాలా సగర్వంగా నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్లో జపాన్ పాస్పోర్ట్ ఐ రిమెంబర్ 75 కంట్రీస్లో పాస్పోర్ట్ అక్కర్లా, జపాన్ పాస్పోర్ట్ ఉంటే. వాళ్ళంతా బాధ్యత కలిగిన పౌరులుగా ఉన్నారు. జపాన్ పౌరుడు ఎక్కడ కనపడినా సరే ప్రపంచంలో వాళ్ళకి చాలా విలువిస్తారు. సరే, మన వాళ్ళు కూడా చెప్పుకుంటున్నాం, భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి మనవి. మన వివాహ వ్యవస్థ కొన్నింటి ప్రపంచమంతా గౌరవిస్తుంది. మనం దాని విలువను మనం గుర్తించలేకపోతున్నాం. ఎనీహౌ, ఇప్పుడైనా సరే మన పిల్లలు దేశభక్తి, అప్పటి దేశభక్తి ఈనాడు ఉండకపోవచ్చు. ఎందుకంటే బయట దేశాలతో మనం యుద్ధాలు చేయటం లేదు కనుక. యుద్ధం చేసినప్పుడు దేశభక్తి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ పౌర సమాజంలో మనకుండే బాధ్యతలు ఏమిటి, మనకుండే హక్కులు ఏమిటి, ఈ రెండూ తెలుసుకుని కనుక మనం ప్రవర్తిస్తే మన దేశం త్వరలోనే మన నాయకులందరూ కళ్ళగంటున్నట్టు ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తి అవుతుందని మనం కళ్ళగంటున్నాం 2050 సంవత్సరం నాటికి. అందులో మనం కూడా మన పిల్లలు గొప్ప భాగస్వాములు అవడం, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మనం మెలుగుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మురళీమోహన్ గారిని కొంచెం అడ్రస్ చేయవలసిందిగా కోరుచున్నాం. 5:30, 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎంజాయ్ చేయగలరు. అందరికీ గణతంత్ర దివోత్సవ శుభాకాంక్షలు. నా ఉద్దేశంలో మనుషులకు ఉన్నట్టుగానే దేశాలకు కూడా ఒక డెస్టినీ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, 300 సంవత్సరాల క్రితం మన దేశం, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశం. మిగతా దేశాల నుంచి చాలామంది ఇండియా రావడానికి కొత్త మార్గాలు కనుక్కున్నారు. ఆ ప్రయత్నంలోనే కొలంబస్ అమెరికా వెళ్ళాడు ఇండియాకి రావడానికి. అప్పటికి భూమి రావాలంటే పశ్చిమంగా చాలా దూరం వెళ్తే తిరిగి ఇండియాకి వస్తామని ఆయన పశ్చిమానికి వెళ్ళి అమెరికా దేశానికి చేరాడు. అమెరికా కనుక్కోవడానికి చెప్పలేము, ఎందుకంటే అంతకుముందే చాలామంది అమెరికా వెళ్ళారు. అందుకనే ఆయన అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఇండియన్స్ అనుకున్నాడు. తర్వాత వాళ్ళే ఇప్పుడు రెడ్ ఇండియన్స్ అని కూడా అంటారు. తర్వాత పరాయి వాళ్ళ పాలనలో మన దేశం చాలా నష్టపోయింది. కొన్ని వందల వేల కోట్ల ధనాన్ని వాళ్ళు దోచుకున్నారు. మళ్ళీ మనకి పురోగతి మొదలైందని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ టర్నింగ్ పాయింట్ పివి నరసింహ గారి టైంలో స్టార్ట్ అయింది. అదే కాకుండా ఎన్విరాన్మెంట్ కూడా మనకు సహకరించింది. ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ చాలా పెరిగింది. సహజంగానే మన భారతీయులు మ్యాథమెటిక్స్లోనూ ఈ లాజికల్ థింకింగ్లోనూ చాలామంది కంటే అగ్రగణ్యంగా ఉంటారు. ఆ విధంగా సాఫ్ట్వేర్లో మన వాళ్ళు చాలా వృద్ధిలోకి వచ్చారు. ఆ విధంగా మన దేశ సంపద కూడా పెరిగింది. ఈ లాస్ట్ 30 years నుంచి ఇంచుమించుగా మన దేశం మళ్ళీ పురోగమిస్తుంది. మన ఫ్యూచర్లో ఇంకా బాగా వృద్ధిలోకి వస్తుందని మనం చాలా ఆశించవచ్చు. సో మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.
ట్రై కలర్స్ మేము ఇంట్లో మాకు ఏం రాదు పాట మంచిగా నేర్పించారు రాదు. 1 2 3 స్టార్ట్. Tricolor of India, flutter set up with pride. Saffron, white and green, it holds a chakram from inside. Tricolor of India, flutter set up with pride. Saffron, white and green, it holds a chakram from inside. ए तिरंगा हमारा ऊंचा रहेगा, ए तिरंगा हमारा ऊंचा रहेगा. Saffron is for sacrifice, white is for peace, green is for prosperity, chakram is growth. एक तिरंगा हमारा ऊंचा रहेगा, एक तिरंगा हमारा ऊंचा रहेगा. నైస్. ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో కూడా దాని ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది ఒక లెసన్ మనందరికీ. అంటే కొన్ని ఆ టెక్నిక్స్ గురించి నాకు తెలియదు, వంశీ గారు చెప్పింది తెలీదు, మురళిగా మోహన్ గారు చెప్పింది అయితే కొంతవరకు ప్రోగ్రెస్ జరుగుతుందని చెప్పండి. సో అదొక మంచి ఆపర్చునిటీ మనకి ఇవాళ దొరికింది, మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. ప్లస్ నెక్స్ట్ మన ఫర్దర్ ప్రోగ్రామ్ వచ్చి రిపబ్లిక్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మన మధ్యలో జరిగింది లాస్ట్ 2 వీక్స్లో. ఆ విన్నర్స్ రన్నర్స్ అందరికీ కూడా కప్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీరందరూ కూడా ప్లీజ్ చైర్స్లో కూర్చుంటే మనం స్టార్ట్ చేస్తాం.